నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. పోస్టల్ బ్యాలెట్ వివాదాస్పదంగా మారింది. మరి నిన్ననే కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా కూడా పోస్టల్ బ్యాలెట్ విషయంలో అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా కొన్ని నియమ నిబంధనలు, ఓటరు డిక్లరేషన్ మీద ఓటర్ సంతకం ఉండాలి, గెస్టెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి, B3 ఫామ్, అదేవిధంగా ఈ ఫామ్స్ అన్నీ కూడా సీల్ వేసిన తర్వాత ఎలా ఉండాలి, సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఓటర్కి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా, ఎవరు ధృవీకరించారు, ఇవన్నీ డీటెయిల్డ్గా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏపీ ఎన్నికల కమిషనర్ గారు కొంత మార్పు చేసి ఒక పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఒత్తిడి మేరకు ఏపీ ఎన్నికల కమిషనర్ కొంత పోస్టల్ బ్యాలెట్లని లెక్కించేటప్పుడు వారు ఫెసిలిటేషన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగానే మరి ఆదేశాలు ఇచ్చారని చెప్పంటే, మరి పోస్టల్ బ్యాలెట్ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుందంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కాబట్టి కట్టకట్టి 90% మంది టీడీపీకి వేశారు కాబట్టి ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు, అసెంబ్లీ స్థానాల్లో నువ్వా నేనా అని పోటీ జరిగే పరిస్థితి ఉన్న నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈ పోస్టల్ బ్యాలెట్లు యాడ్ అయితే ఖచ్చితంగా విజయ అవకాశాలు గణనీయంగా ఉంటుందని చెప్పి అనేది తెలుగుదేశం పార్టీ లెక్కగా కనిపిస్తుంది. మరి టీడీపీ భావిస్తున్నట్టుగా ఎంప్లాయీస్ అందరూ కట్టకట్టి 90% టీడీపీకి వేశారంటే ఎంప్లాయీస్ బయట నుంచి వచ్చిన స్పందన అయితే 60-40 ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్లోనే 50 మంది, 100లో 50 మంది వైఎస్ఆర్సీపీకి వేస్తే మరో 50 మంది టీడీపీకి వేశారు. 3,25,000 పైబడి పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకున్న ఉద్యోగస్తులు కాబట్టి 50-50 ఛాన్సెస్ తప్ప వన్ సైడ్ పోలింగు, వన్ సైడ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఎక్కడ జరగలేదనేది కొన్ని జిల్లాల నుంచి వచ్చిన సమాచారం. ఒకవేళ కొన్ని జిల్లాల్లో 60-40 అంటే 60% టీడీపీ పడితే 40% వైఎస్ఆర్సీపీకి, కీలకమైన జిల్లాలో మాత్రం 50-50% అంటే వాళ్ళకి 50% వీళ్ళకి 50%. కాబట్టి వీటిల్లో కూడా టీడీపీ కొంత ఆశలు పెట్టుకున్నట్టున్నారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి కొంత ఎడ్జిలో ఓడిపోయే నియోజకవర్గాలు చాలా కనిపిస్తున్నాయి. ఆ ఎడ్జిలో ఓడిపోయే 1000-2000కో లేకపోతే 3000కు ఓడిపోయే సీట్లకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లు కౌంటు యాడ్ అయితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు పక్కాగా ఉంటుంది. కాబట్టి దానికోసం టీడీపీ ఒక కొత్త వ్యూహం రూపొందించి ఎన్నికల కమిషన్ కలిసి వినతిపత్రం ఇచ్చారు. కలిసిన వెంటనే కమిషనర్ గారు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ ఆదేశాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా విభేదిస్తుంది, అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు దేశంతో ఒకలాగుంది, ఆంధ్రప్రదేశ్లో ఒకలాగుంది, మీరు ఇచ్చింది ఒకలాగుంది కాబట్టి ఇవి పునఃపరిశీలించండి, ఖచ్చితంగా అలా చేయకపోతే చాలా గొడవలు అయ్యే అవకాశం ఉంది, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు ఉంటారు, గందరగోళం అయిపోతుంది, ఏదైనా జరిగితే బాధ్యత ఎలక్షన్ కమిషన్దే కాబట్టి ఇవన్నీ కూడా పునరాలోచించి పోస్టల్ బ్యాలెట్ విషయంలో టీడీపీ వాళ్ళు ఇచ్చిన దానికి మీరు ఏకగ్రీవంగా ఆమోదించి వాళ్ళ ఫిర్యాదుని మీరు పరిగణలో తీసుకుంటే వైఎస్ఆర్సీపీ కూడా కౌంటింగ్ కేంద్రాల్లో రసాభాస జరిగితే ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహిస్తుందా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. సజ్జల గారు కానీ పేరు నాని గారు కానీ. కాబట్టి మరి వాళ్ళ రాష్ట్ర ఎన్నికల కమిషనరు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నిర్దిష్టమైన ఆదేశాలు ఏమిస్తారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,